మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఏ యుగం నడుస్తుంది, సో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏఐ మీద, సో ఇన్వెన్షన్స్ వేగంగా వస్తాయని చెప్పేసి అంచనా ఉంది. సో ఈ క్రమంలో సో నెఫ్రాలజీ రంగంలో అంటే వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులు ఏంటి, సో వాట్ ఆర్ ద ఇప్పుడున్న పైప్లైన్లో ఉన్న గ్రేటెస్ట్ అంటే అడ్వాన్స్మెంట్, ఇది వస్తే పేషెంట్ల లైఫ్ సమూలంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మీరు ఏం వస్తుందని భావిస్తున్నారు? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మనకి ఇష్టమున్నా లేకపోయినా మన ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్ బై ఇట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి, అంటే ఏఐ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది. సో ఒక 100 మంది పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, మనము వాళ్ళ హైటు వెయిట్ తీసుకొని ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో చార్ట్ చేసామనుకోండి. జనరలీ హైట్ తక్కువ ఉంటే వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది, హైట్ పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతుంటుంది. సో ఒక సింపుల్ గ్రాఫ్ గీయచ్చు, XYలో హైట్ పెరుగుతున్న కొద్దీ వెయిట్ పెరుగుతుంది, అండ్ యూ కెన్ డ్రా ఎ సింపుల్ లైన్. నెక్స్ట్ ఇంకొక పేషెంట్ వచ్చారు, హైట్, యూ కెన్ రఫ్లీ ఎస్టిమేట్ వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుంది అన్నది. ఇక్కడ 2 డైమెన్షనల్ ఇది, ఓకే. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ యాడ్ చేసామనుకోండి, వాళ్ళ జెండర్, ఓకే. ఫీమేల్స్ అంటే కొంచెం కిందకు ఉంటారు, మేల్స్ అంటే కొంచెం పైన ఉంటారు. సో ఇప్పుడు ఒక హైట్, జెండర్ తెలుసు, సో యూ కెన్ రఫ్లీ ఎస్టిమేట్ ద వెయిట్ విత్ మోర్ యాక్యురసీ. ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ యాడ్ చేస్తాం, సో లెట్స్ సే ఎథ్నిసిటీ, ఓకే, చైనీస్, ఇండియన్, యూరోపియన్స్, ఆఫ్రికన్స్. సో దీంట్లో యూ కెన్ డివైడ్ దిస్ ఫర్దర్. సో ఎవ్రీ ఎలిమెంట్ యూ యాడ్, యువర్ యాక్యురసీ ఈస్ గెటింగ్ బెటర్. సో ఒక ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లో సుమారుగా దెర్ ఆర్ 100 వేరియబుల్స్. యాజ్ ఎ హ్యూమన్ వీ కెన్ లుక్ ఎట్ 3, 4, 5 వేరియబుల్స్ మనం కాంప్రహెండ్ చేయగలం. దిస్ ఈజ్ వేర్ ఏఐ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఇట్ కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ వేరియబుల్స్, ఓకే. ఈ మల్టీ డైమెన్షనల్ నేచర్లో ఇట్ కెన్ ప్రెడిక్ట్ ఎగ్జాక్ట్లీ వేర్ ఎ పాయింట్ షుడ్ బి అండ్ హెల్ప్ us మేక్ బెటర్ డెసిషన్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏఐ ఈజ్ నాట్ గాడ్, ఓకే. ఇట్ మేక్స్ మిస్టేక్స్, ఇట్ హాలుసినేట్స్, వినే ఉంటాం హాలుసినేషన్. సో ఈ విధంగా హ్యూమన్ ఇన్ ద లూప్ అని అంటారు. అంటే ఏఐ జనరేట్ సంథింగ్, బట్ యాజ్ ఎ డాక్టర్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ క్లినికల్ జడ్జ్మెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఏఐ ఈస్ ప్రొడ్యూసింగ్. బట్ నో డౌట్ మనకి నచ్చినా నచ్చకపోయినా దిస్ ఈస్ గోయింగ్ టు బీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రెగ్యులర్ థెరపీస్. అంటే నెక్స్ట్ 10 yearsలో అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అనా, లేదా జంతువుల కిడ్నీ మనిషికి పెట్టడం అనా, లేదా ఒక బ్యాగ్ వేసుకున్నట్టు కిడ్నీ డయాలసిస్ చేసే మిషన్లనా, సో ఏం అద్భుతాలు జరిగే అవకాశం ఉంది? సో ఆల్రెడీ దేని మీద ఎక్కువ రీసెర్చ్ నడుస్తుంది? ఓకే, ఐ థింక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ముఖ్యంగా 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అంటే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఒకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ పిగ్, ఓకే. అండ్ వాటిని బ్రీడ్ చేయడం ఈజీ కాబట్టి, అండ్ ఆ సైజ్, పిగ్ కిడ్నీ సైజ్ ఏదైతే ఉందో అది హ్యూమన్ సైజ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకప్పుడు అటెంప్ట్ చేశారు కానీ పెట్టిన వెంటనే రిజెక్ట్ అయిపోయేది. సో ఇప్పుడు జెనెటికల్లీ మోడిఫైడ్ ఏదైతే ప్రోటీన్స్ మన బాడీ డిటెక్ట్ చేసి దాన్ని అటాక్ చేస్తుందో వాటన్నిటిని డిలీట్ చేస్తారనమాట. చేసేసి యుఎస్లో అట్లీస్ట్ దెర్ ఆర్ 4 people who received xeno transplants. ఇంకా లెర్నింగ్ కర్వ్లో ఉన్నాము, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ సో ఫార్ ద లాంగెస్ట్ కిడ్నీ దట్ వర్క్ వాస్ ఫర్ ఆల్మోస్ట్ 3 months. 3 months ఏమంటే ముందు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో అటెంప్ట్ చేశారు అండ్ ఇట్ వర్క్ క్వైట్ వెల్. తర్వాత బతికు ఉన్న పేషెంట్లకు కూడా పెట్టారు. సో ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ర్యాపిడ్లీ అండ్ ఎవ్రీ టైమ్ ఒక పేషెంట్ ఈ ప్రాసెస్ అండర్ అయితే మన ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉందో అని ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ ఇట్ ఇస్ గెటింగ్ రిఫైన్డ్ అండ్ ఇట్ విల్ బికమ్ ఎ రియాలిటీ. మేబీ నాట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years, బట్ ఇన్ ద నెక్స్ట్ 10 to 15 years. ఒకటి. 2 ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే మన ల్యాబ్లో గ్రో చేస్తారనమాట. ఈ పర్టికులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన కిడ్నీలో ఉన్నవి, అది ఆల్మోస్ట్ లైక్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇట్స్ ఒక చిన్న క్యాట్రిడ్జ్ లాగా ఉంటుంది. దాంట్లో బ్లడ్ పంప్ చేస్తాము, బ్లడ్లో లోపలికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది, అది కూడా యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మళ్ళీ బ్లాడర్ కనెక్ట్ చేస్తారు. ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ. అది కూడా చాలా ర్యాపిడ్ ప్రోగ్రెస్లో ఉంది. బట్ అగైన్ ఫర్ ఇట్ టు బికమ్ ఎ రియాలిటీ ఇట్ విల్ బి అనదర్ 10-15 years. ఓకే. ఇంకా స్టెమ్ సెల్ థెరపీ అని ఇవన్నీ ఉన్నాయి. చాలా నేసెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి మనకి క్లినికల్గా
యూజ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా అట్లీస్ట్ వీఆర్ 2 decades away. So these are the things.